తీసుకోవడం నేరమన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వధువు కుటుంబం వరుడికి కట్న కానుకలు ఇస్తే గాని పెళ్లిళ్లు జరిగేవి కావు. కానీ ప్రస్తుత సమాజంలో మాత్రం పెద్దగా కట్నం కోసం ఎవరూ చూడడం లేదు. ఎలాగోలా పెళ్ళైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డబ్బున్నవారు మాత్రం అల్లుళ్లకు బాగానే కట్నాలు ఇస్తున్నారు. మన టాలీవుడ్ టాప్ హీరోలు సైతం భారీగానే కట్న కానుకలు పుచ్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో చూద్దాం. నాని, అంజనా. టాలీవుడ్ నేచురల్ స్టార్ నానిది ప్రేమ వివాహం. అంజనా అనే అమ్మాయిని 3 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాని. ఇక వీరి పెళ్లికి 35 లక్షల ఖర్చు చేశారట. నానికి కట్నంగా 3 కోట్ల వరకు ఇచ్చినట్టు సమాచారం. నరేష్, విరూప. అల్లరి నరేష్ వివాహం విరూపతో 2015లో జరిగింది. వీరి పెళ్లికి 1 కోటి వరకు ఖర్చు చేశారట. నరేష్కు కట్నంగా 5 కోట్ల వరకు అందించినట్టు సమాచారం. ఆది, అరుణ. సాయి కుమార్ తనయుడు ఆది అరుణను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి కూడా 70 లక్షలు ఖర్చు చేశారట. ఇక ఆదికి అరుణ ఫ్యామిలీ 2 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్, స్వాతి. నందమూరి కళ్యాణ్ రామ్ స్వాతిని 2006లో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి 1 కోటి వరకు ఖర్చు చేశారట. ఇక కళ్యాణ్ రామ్కు 30 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు సమాచారం. మహేష్, నమ్రత. టాలీవుడ్ బెస్ట్ కపుల్ మహేష్, నమ్రత. వంశీ చిత్రం షూటింగ్ సమయంలో మహేష్, నమ్రత ప్రేమలో పడ్డారు. ఇక మహారాష్ట్రకు చెందిన నమ్రత మహేష్ను పెళ్లాడినప్పుడు భారీ స్థాయిలో ఆస్తులు ఇచ్చారట. వాటి విలువ 2005 లెక్కల ప్రకారమే వాటి విలువ 75 కోట్ల వరకు ఉంటుందట. వీరి పెళ్లి మాత్రం సింపుల్గానే జరిగింది. రామ్ చరణ్, ఉపాసన. 2012లో రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి 15 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక చరణ్కు ఉపాసన కుటుంబం 300 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది కూడా ప్రేమ వివాహం. 2011లో వీరి పెళ్లి జరిగింది. ఇక అల్లు అర్జున్కు స్నేహ కుటుంబం 100 కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి 10 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి. ఎన్టీఆర్ 2011లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి 18 కోట్లు ఖర్చు చేశారట. ఎన్టీఆర్కు కట్నంగా 200 కోట్ల వరకు ఆస్తులు కట్టబెట్టారని తెలుస్తోంది. గోపీచంద్, రేష్మ. టాలీవుడ్ యాక్షన్ హీరో అయిన గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి 1.5 కోట్లు ఖర్చు చేశారట. ఇక గోపీచంద్కు 8 కోట్లు కట్నంగా ఇచ్చారని సమాచారం.